నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజేత ఒలింపియాడ్ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గణతీశ్వర్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సంతోష్ పాల్గొని అందరూ కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని, వాటి పెంపుదల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సుమలత, వైస్ ప్రిన్సిపల్ శ్రావణి, కరస్పాండెంట్ శివప్రసాద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. So my special thanks to all my dignitaries who have accepted my invitation with a formal. Thank you very much, sir, both of you. At the conclusion, myself, I am very thankful to all my staff and also the dignitaries who have present here. Thank you very much, sir, for accepting my invitation and given a little bit of precious time to us. Thank you very much. వనమహోత్సవ ప్రోగ్రాంకి వీచేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గణతీశ్వర్ గారికి, అదేవిధంగా విజేత ఒలింపియాడ్స్ మున్సిపల్ సుమలత గారికి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నమస్కారాలు. మీ అందరికీ మొక్కల యొక్క ఇంపార్టెన్స్ క్లాస్ రూమ్లో చెప్తా ఉంటాం. వర్షాలు రావాలన్నా, అదేవిధంగా పంటలు పండాలన్నా అన్నింటికీ మూలాధారం వర్షం. వర్షానికి ఆధారం చెట్టు కాబట్టి ప్రతి చోట కూడా చెట్లను మనం పెంచి అడవులని మరియు మైదానాల రేషియో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా మన ప్రభుత్వం చేపట్టినటువంటి వనమహోత్సవం ప్రోగ్రాంలో అందరూ పాల్గొని మొక్కల్ని నాటి మన తెలంగాణని సుభిక్షంగా ఉంచేటట్టు చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఆల్ ద పీపుల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. సో దాన్ని పిల్లలు మీరు ఇంట్లో దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తేనే పేరెంట్స్ కూడా కొంచెం అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా దీని గురించి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు డిస్కస్ చేస్తూ వీటి యొక్క ప్రాముఖ్యతను మనము తెలియజేయాలి. అడవుల యొక్క ప్రాముఖ్యత, అడవుల వల్ల కలిగే మనకు లాభాలు, మరియు మనం ఈ వాతావరణంలో మార్పులు మనం ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు.
ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం ఏదైతే ఈరోజు దేశం మొత్తం కూడా రాష్ట్రంలో మన ప్రాంతంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం. చెట్లు అనేటివి ఏంటంటే మనము ఎండాకాలమైనా కానీ ఏ కాలానికి అనుగుణంగా ఈరోజు ఒక చెట్టు ఎంత ఎండ కొట్టినా కానీ చెట్టు మీద మనము ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ చెట్టుతోటి అప్పుడు తీసుకొచ్చిన ఫ్యాన్సీ బ్లాక్